వాన పురుగు ఉందనుకో, దాన్ని ముట్టుకోండి, అది ముడుచుకుపోతుంది. దాన్ని గాయపరిచే ప్రయత్నం చేయండి, ముడుచుకుపోతుంది. అది వానపాము. అదే తాసుపాము అయితే దాన్ని టచ్ చేయండి, వెంటనే రెడీగా ఉంటుంది. ఇంకొకసారి నా జోలికి రావద్దు. నువ్వు జోలికి రాకపోయినా కాటేస్తాయి. దావీదు కాటేసే రకం కాదండి, దావీదు ముడుచుకునే రకం. సౌలు కూడా పడి చంపేద్దామంటే దావీదు పారిపోయాడు తప్ప తిరిగి కాటేసే ప్రయత్నం చేయలేదండి. కారణం తెలుసా? తగ్గింపు తత్వం. యేసుక్రీస్తు అంతగా హెచ్చించబడ్డాడు. కారణం ఏమిటంటే బైబిల్ సెలవిస్తుంది, సిలువ మీద మరణించేంతగా ఆయన తనను తాను తగ్గించుకొనెను. ఆ తగ్గింపు తత్వమే యేసును లోకానికే రక్షకుణ్ణి చేసింది. బైబిల్ సెలవిస్తుంది ఫ్రెండ్స్, ఘనతకు ముందు వినయము వెళ్తుంది, నాశనానికి ముందు గర్వం వెళ్తుంది. ఆ గర్వం వల్లే తన నోరు కుదురుగా ఉండేది కాదు. దయచేసి గమనించండి, ఎవరి నోరైనా కుదురుగా ఉండదు అంటే దానికి ప్రధాన కారణం వారి వెనుక ఉన్న గర్వం.